అందరికీ వందనాలండి. మరి మన మధ్య ఆత్మీయ బిడ్డలైన రెక్క యొక్క చిన్న కుమారుడైన కరుణ మరి ఈ పియానో బోర్డు కొనుక్కున్నారండి. వాళ్ళ ఆశ ఏంటంటే మేము నేర్చుకొని దేవుడి మందిరంలో సంగీతం ద్వారా దేవుని గణపరచని కోరిక మరి బిడ్డల్లో కలిగి ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మరి వారు ఈ యొక్క వస్తువుని వారు కొనుక్కోవడం జరిగింది. దాని ప్రధాన కారణం ఏంటంటే మేము నేర్చుకోవాలి దేవుడి సేవలో, దేవుడి పనులో, మరి యెహోవా అగ్నిజ్వాల దేవుడి మందిరంలో నేర్చుకొని మేము దేవుడు స్తుతించాలని ఒక ఆలోచన. మరి ఈరోజు కీబోర్డు వారు కొనుక్కోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా దైవజనుడిగా, ఎందుకంటే మరి యవనస్తులు దేవుడి యొక్క పనులు మరి ఇలాంటివి నేర్చుకోవడం ద్వారా మందిర పరిచయంలో వారు పెంచబడుతూ ఉంటారు. మరి సంగీతం ద్వారా దేవుని ఆరాధించాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నట్టుగా మరి తొలి ప్రయత్నంగా మరి మన కిరణ్ విధానం బట్టి ముందుకెళ్తున్నాడు. మరి ఈ యొక్క పనిముట్టులో త్వరగా నేర్చుకోవాలని చిన్న ప్రార్థన చేసి దీన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, దేవుడి సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడాలని మీకు ఆశపడి ఉండగా మరి ఇక్కడ దీవించండి. అలాగే ఈ యొక్క కీబోర్డుని మేము ప్రారంభిస్తుండగా అక్కడ దీవించి ఆస్వాదించండి. మరి కీబోర్డు మనందరం ప్రారంభిద్దాం. కుమార పరిశుద్ధ నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి మహిమ, దేవుడికి ఘనత, దేవుడికి మహిమ, దేవుడికి ఘనత, పరిశుద్ధ దేవుడికి మహిమ. చక్కగా మరి ఇంచుమించు ఒక 25,000 రూపాయలు ఖరీదైనప్పుడు కూడా దేవుని బట్టి వారికి ఉన్న ఆసక్తిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. మరి యెహోవా అగ్నిజ్వాల సంఘస్థులు ఇలా దేవుని యొక్క పరీక్షలు ఆసక్తులుగా మారి మరి ముందుకు సాగుతూ ఉంటే దేవుని కూడా ఎంతో సంతోషించేస్తులుగా దేవుని బట్టి ముందుకుంటాం. ఒకసారి దేవుని మనం ప్రే చేసే ప్రయత్నం చేద్దాం. దేవునామంలో ఒకసారి మనం దీన్ని ప్లే చేస్తుంటామండి. సరే ఉదమ్మా ప్లే చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు అనేకమైన వందనాలు ప్రార్థిస్తున్నాం. ద్వారా సంగీతం నేర్చుకుని దేవుడు బహుగా వాడబడుతున్నారు. ఆమేన్, ఆమేన్.